ఆత్మస్వరూపి నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మను నీకు స్తోత్రము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. సత్యస్వరూపియగు ఆత్మ నీకు స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. కరుణ నొందుచు ఆత్మ నీకు స్తోత్రము. జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం. మహిమా స్వరూపియగు ఆత్మ నీకు స్తోత్రము. 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం. జీవమిచ్చు ఆత్మ నీకు స్తోత్రము. రోమా 8వ అధ్యాయము 2వ వచనం. తండ్రి ఆత్మ నీకు స్తోత్రము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు ఆత్మ నీకు స్తోత్రము. 1 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం. వివేకమునకు ఆధారమగు ఆత్మ నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. బలములకు ఆధారమగు ఆత్మ నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. జీవింపజేయు ఆత్మ నీకు స్తోత్రము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 45వ వచనం. ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో విజ్ఞాపన చేయు ఆత్మ నీకు స్తోత్రము. రోమా 8వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానమునకు ఆత్మ నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ప్రభువే ఆత్మ గనుక నీకు స్తోత్రము. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం.